అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని భారతదేశ ప్రధానమంత్రి ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు దేశ భవిష్యత్తు భద్రత దృష్ట్యా ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ గురించి తెలియజేస్తూ రాబోయేటటువంటి యొక్క సవాళ్ళ గురించి కూడా ప్రజలందరికీ కూడా సూచన చేస్తూ వారు చెప్పినటువంటి మాటల్ని వక్రీకరించేటటువంటి ప్రయత్నం ఇవాళ పేర్ని నాని లాంటి ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. తక్షణమైన గనక పేర్ని నాని గారు గనక ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ గనక కోరపోయినట్లయితే ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో రాజకీయంగా తగిన మూల్యాన్ని చెల్లించవలసి వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. డిజిటల్ విప్లవంతో ఇవాళ భారతదేశం ఒక విజనరీ స్థిరమైనటువంటి నాయకత్వంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఇవాళ రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితిలో ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వసనీయత వ్యక్తమైనటువంటి పరిస్థితిలో ఇలాంటి ఉల్టా పల్టా నాయకులు ఎవరైతే ఉన్నారో పేర్ని నాని లాంటి నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని గనక మాట్లాడకపోయినట్లయితే గనక భారతీయ జనతా పార్టీ రాజకీయంగా తగిన సమాధానం ఖచ్చితంగా చెబుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా 5 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని అతలకుతలం చేసి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆర్థిక అరాచకంతో అక్రమాలతోటి హత్యాకాండలతోటి అన్ని వర్గాలపై దాడి చేసినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇవాళ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తావారంటే వారి యొక్క బాధ్యత రాహిత్యాన్ని తెలియజేస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పేర్ని నాని గారికి మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం, మీరు తక్షణమే కనుక క్షమాపణ చెప్పకపోయినట్టయితే మిమ్మల్ని మీ ఇంటిని ముట్టడించడం మాత్రమే కాదు, ఖచ్చితంగా మీ చేత క్షమాపణ ఏ రకంగా చెప్పించాలో మేము తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ నరేంద్ర మోదీ గారి పట్ల దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ ప్రపంచంలోనే ఒక దిగ్గజ నాయకుడిగా ప్రపంచమంతా కూడా చూస్తున్నటువంటి నాయకుడిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇవాళ భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక పక్క పతనం అవుతా ఉంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.